మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో కొంతమంది కల్తీ ఫేక్ డాక్టర్లు కలకలం రేపుతా ఉన్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో గల ఇసపల్లి గ్రామంలో ఒక హెల్త్ క్యాంప్ పేరిట మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశంపై మనతో మరింత సమాచారం తెలుసుకునేందుకు సబ్ సెంటర్కి సంబంధించిన ఏఎన్ఎంస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. అసలు నిన్న ఏం జరిగిందండి? అంటే ఇసపల్లి గ్రామంలో ఒక హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అసలు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? ఫేక్ డాక్టర్స్ అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ప్రజలకి ఏం చెప్తున్నారు? ఇసాపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ జరిగింది అనేది తర్వాత తెలిసింది. మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఇంటిమేషన్ లేదు, మా పై ఆఫీసర్లకు కూడా ఇంటిమేషన్ లేదు, వాళ్ళకు సమాచారం కూడా లేదు. అంటే ఎంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? అంటే డాక్టర్స్ అనగానే, హెల్త్ క్యాంప్స్ అనగానే చాలామంది గ్రామాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేస్తారేమో అనే ఆశతోని చాలామంది వెళ్తుంటారు. అంటే గ్రామస్తులు ఎంతమంది పోయారు అనేది ఏమన్నా ఐడెంటిఫై ఏమైనా చేసిర్రా? అంటే ఎంతమంది వెళ్ళిండ్రు అనేది తెలియదు. మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఎవరెవరు వెళ్ళిండ్రు అనేది తెలుసుకొని సమాచారం ఇస్తాము. అంటే చాలా మందికి మందులు, అదేవిధంగా టానిక్స్ ఇచ్చారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రిస్క్రిప్షన్స్ కూడా రాసి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అంటే ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలి అంటే ఖచ్చితంగా ఒక అధికారం అనేది ఉండాలి, ఒక హోదా ఉండాలి. ఒక డాక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అనేది రాసే పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న చూస్తే చాలామందికి ప్రిస్క్రిప్షన్ అనేది రాసిచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే అదంటే తెలియదండి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము, ఆశా వర్కర్ సిస్టర్స్ వెళ్తే వాళ్ళైతే చెప్తున్నారు, అంటే వెళ్ళినామని అంటున్నారు, కానీ ఇంకేం తెలియదండి. అంటే ఈ హెల్త్ క్యాంప్ పెట్టారు అని చెప్పేసి ప్రజలకు ఎట్లా తెలిసింది? ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి అసలు ఎట్లా జరిగింది అంటారు ఇదంతా ప్రాసెసింగ్ అంతా? మాకైతే ఇంటిమేషన్ ఎవరైతే ఇవ్వలేరండి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, మా ఆఫీసర్స్ కూడా ఇంటిమేషన్ లేకుండానే వచ్చిండ్రు. అంతేనండి. అంటే గ్రామస్తులు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే మైక్ అనౌన్స్మెంట్ చేసిర్రు, మైక్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే గ్రామస్తులంతా, అంటే కొంతమంది గ్రామస్తుల్లో కొంతమంది హెల్త్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మేము చూయించుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మీకు ఈ అనౌన్స్మెంట్కి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? వినిపించిందా, వినిపించలేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే మా ఆశా వర్కర్ వాళ్ళకు కూడా వినవాడలేదంట అండి. వాళ్ళు కూడా రాలేరు అక్కడ క్యాంపు దగ్గర. తెలియదండి, ఎవరికి తెలియదు. అంటే దాదాపు మీ సబ్ సెంటర్లో ఒక 4 నుంచి 5 అయితే సిబ్బంది ఉంటారు. అంటే గ్రామంలో విజిట్ చేస్తూ ఉంటారు, అక్కడక్కడికి ఇళ్ళలోకి వెళ్ళి సర్వేస్ చేస్తూ ఉంటారు. అంటే నిన్న ఏం అనిపించలేదా? అంటే వీళ్ళు ఎవరు అనేది అసలు ఏ ఆశా వర్కర్కి కనిపించలేదు అంటున్నా? వినవాడలేదటండి, వాళ్ళకి కనిపించలే. అంటే అక్కడ ఏరియా చేయలే కాబట్టి వాళ్ళకి కనిపించలేదు. ఓకే. అంటే ఎక్కడ ఈ లొకేషన్ ఎక్కడ జరిగింది, అంటే ఎక్కడ పెట్టిర్రు అనేది అదైతే ఇంటిమేషన్ కూడా తెలియదండి నాకైతే ఇప్పటి వరకు. రైట్. ఇసపల్లికి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. నిన్న ఏం జరిగింది, అసలు మందులు ఏమేమి ఇచ్చిర్రు, వాళ్ళు ఫేక్ వైద్యులు అని చెప్పి తెలియంగానే వాళ్ళు ఊర్లో నుంచి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. మైకులు ఒర్రిండ్రు, మేము పని మీదకి వెళ్ళి అచ్చుడికి మైకులు అక్కడ ఒర్రిండ్రు. ఒర్రటెలకే పోయినాము. పోయితే అయ్యాడ మంది కనిపిస్తలేరని ఇంటికి వచ్చినాము. తినలేసి వేయలేదు అది వరకు. తిన్నాకడ చేసినాకడ నేను పోయేస్తామని నేను చూపించుకొచ్చుకుంటా అనిపోయిండు. 100 రూపాయలకు తీసుకొని చూస్తున్నారంటని తెచ్చిండు కవరు. మనం పోదామంటే అదే గంగలో అని అన్నాడు, ఇగుకున్నా. రైట్, మనం చూడొచ్చు ఏదైతే ఇసపల్లిలో జరిగిన హెల్త్ క్యాంప్ పేరిట చాలామంది ఫేక్ డాక్టర్స్ అయితే చాలామందికి మందులు, అదేవిధంగా టానిక్ సీసాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గ్రామంలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇప్పటికే ఎవరైతే అక్కడికి వెళ్ళి విజిట్ చేసిర్రో, ఎక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారో వాళ్ళకి సంబంధించిన లీస్ట్ని కూడా రెడీ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఉన్న మెడిసిన్స్ అని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఏఎన్ఎంకి సంబంధించిన ఆశా వర్కర్లు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి హెల్త్ క్యాంపులకు సంబంధించి ఎవరైనా ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసినా కూడా ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి ఇప్పటికే వైద్య నిపుణులు సైతం చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి.